హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్ శక్తి ఛానల్. మా వారి స్వామిది ఇరుముడు కూడా వచ్చేసింది. ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సింది, ఏం చేద్దాం, టైం కుదరలేదు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3కి అలా లేచాము. అసలు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఇంక ఇంట్లో పనుల వల్ల ఏమో ఇంకా అసలు నిద్ర అంటేనే రాలేదు. ఇంకా అలానే మేలుకుతూ ఉండి ఇంక ఎర్లీ మార్నింగ్ 3కి అలా లేచి మేమందరం స్నానాలు చేసి ఇంకా రెడీగా ఉన్నాము. ఇంకా మా వారు ఇలా అయ్యప్ప స్వామి దగ్గర పూజ చేసిన తర్వాత ఇంకా గురుస్వామి కూడా వచ్చి పీఠం కదిలిచ్చారు. మామూలుగా అయితే 45 డేస్ కదా అయ్యప్ప మాల. ఇంకా మా వారైతే ఇంకా 54 డేస్ దాకా ఉన్నారు. ఇంకా అందరూ కలిసి వెళ్ళాలి కదా ఇంకా బస్కి, అందుకే ఇంకా ఆ టైం వరకు ఉన్నారు. ఇంకా లాస్ట్కి అలా 3 సార్లు తిప్పిన తర్వాత వెనక నుంచి ఇలా ఇంటి ముందుకు వెళ్ళాలి. ఇంకా తర్వాత మా మావయ్య మా అత్తయ్య ఇలా స్వామికి కాళ్ళు కడిగారు. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెనక్కి చూడకుండా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళారు. ఇంక ఇప్పటి నుంచి ఉంటుంది మాకు పని. ఇంకా వంటలు స్టార్ట్ చేయాలి. ఇంకా మా అత్తయ్య ఫాస్ట్గా ఇలా వంటలు ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకా మేము కూడా గుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఇంక ఇలా అందరం కలిసి ఇలా ఫాస్ట్గా చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా మధ్యలో మా కియాన్ష్ మాత్రం ఇంకా మామూలుగా కాదు. ఇక్కడ పులిహార కలుపుతుంటే వాడు కూడా కలుపుతాడంట. వాడికి ఏం తెలుసు, ఇంకంతకి ఎలా కిందేస్తాడనమాట. ఇంకా మేము రెడీ అయ్యి గుడి దగ్గరికి కూడా వచ్చేసాము. ఇక్కడైతే చాలా అంటే చాలా లేటు, అంటే చాలామంది స్వాములు ఆ రోజు ఇరుముడు అనమాట. ఇంకా మా వారి స్వామి, ఇంకా పక్కన మా అన్నయ్య స్వామి కూడా ఇలా ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత కట్టించుకోవచ్చులే, ఇంక ఇలా చుట్టాలు వస్తూ ఉంటారు కదా అని ఇప్పుడు దాకా ఆగారు. లాస్ట్కి ఇంకా మా వారి స్వామిదాను ఇంకా అన్నయ్య స్వామి ఉన్నారు. ఇంకా మా వారి స్వామి ఇంక ఇక్కడ కట్టించుకుంటున్నారు ఇరుముడి. ఇంక ఇక్కడ కొబ్బరికాయలు నెయ్యి పోస్తుంటే ఇంక ఇలా అయ్యగారు గురుస్వామి ఏదో చెప్తూ ఉన్నారు. ఇంక ఇలా చెప్తూ ఉంటుంటే ఇలా నెయ్యి పోస్తున్నారు. ఇంకా పక్కన మేమందరం అక్కడే ఉన్నాము. మా కియాన్ష్ అయితే ఆ రోజు అంతా అసలు ఫుల్గా ఆడుకున్నాడు. ఏదో కాసేపు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వాడిని పట్టుకుందామంటే అస్సలు ఆగట్లేదు. ఇంకా మేమందరం ఎక్కడుంటే వాడు ఎక్కడికో వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇంకా మా అన్నయ్య ఇంకా మా అన్నయ్యకి అప్పచెప్పి ఇంకా మేమందరం ఇక్కడే ఉన్నాము. ఇంకా పాపం ఎంతసేపు అయినా మా అన్నయ్య ఇంకా ఆడిపించుకుంటూ వాడిని పట్టుకొనే ఉన్నాడు. మా స్వామి మాల వేసుకుంటా అంటే నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. అసలు ఇంట్లో నేను చేయలేస్తానా, మా కియాన్ష్తో అసలు పని ఇద్దా, రోజు తలస్నానాలు చేయాలి అని అనుకునేదాన్ని. కాకపోతే అసలు ఆ 54 డేస్ ఎలా గడిచిపోయాయో నాకే అర్థం కావట్లేదు. అసలు ఆ అయ్యప్ప స్వామి ఇలా చేపించాడు అనుకుంటా మా చేత. అసలు చాలా అంటే చాలా ఓపికతో చేశాను. మా కియాన్ష్ కూడా మంచిగా రోజు ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానాలు ఇలా చేసి మంచిగా రోజు గుడికి వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న స్వామి అమ్మటి ఇలా తీరుకున్నప్పుడల్లా గుడికి అయితే వెళ్ళేవాడు. అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 3 రోజు కూడా వచ్చేసింది. ఇంకా కొబ్బరికాయలు నెయ్యి ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇరుముల్లో ఇలా బియ్యం పోస్తారు కదా, మనకు తోచినంత బియ్యం 11 రూపాయలు అలా వేస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళందరితో ఇలా బియ్యం పోపించి ఇంకా మా ఇరుముడు ఇలా మా వారి స్వామికి కట్టారు. ఇంకా గురుస్వామి కదా ఇలా కట్టేది, ఇంకా గురుస్వామి ఇరుముడు కట్టారు.
ఇంక ఇరుముడి కట్టి నెత్తిన పెట్టిన తర్వాత ఇంకా అస్సలు కింద పెట్టకూడదంట. అంటే ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇలా దండలు వేసి ఫోటోలు దిగుతారు కదా, ఇంకా అప్పటి వరకు ఇంకా అలానే ఉంచుకోవాలా. అందుకే ఇంకా వీళ్ళు లాస్ట్కి ఇలా కట్టించుకున్నారు. ఇంకా ఇరుముడు కూడా నెత్తిన పెట్టిన తర్వాత ఇంకా మా మావయ్య మా నాన్న ఇద్దరు ఇంకా స్వామిని పట్టుకొని ఇంకా 3 సార్లు ఇలా చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అందరు స్వాములు ఇరుముడు అయిపోయిన తర్వాత ఇంక ఇలా అందరు కలిసి ఇక 3 ప్రదక్షిణలు ఇలా చుట్టూ తిరిగారు. ఇంకా వాళ్ళు మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయరు కదా, ఇంకా మధ్యాహ్నం ఇలా భోజనం చేసి ఇంకా బస్సు కూడా వచ్చింది శబరిమల వెళ్ళటానికి. ఇంకా అందరు కలిసి ఇలా ఫోటోలు దిగి ఇంకా బస్సుకు కూడా పూజ చేశారు. స్వాములందరూ ఇలా వెళ్తుంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎంతమంది వచ్చారు. ఇక్కడ స్వాముల కన్నా ఎక్కువ ఇంకా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. సర్లే కానీ మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.